హలో అండి. గత 3 రోజులుగా మన క్రిస్ జాన్సన్ సార్ పెడుతున్న కొంచెం డిఫరెంట్ పోస్టులు ఎఫ్బీలో ఏంటనేది చాలామంది అడుగుతున్నారన్నమాట. వాటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటు జూలీ మేడం పెట్టిన ఒక వీడియో కూడా ప్రజెంట్ వైరల్ అవుతుంది కదా, దానికి సంబంధించింది కూడా మనం మాట్లాడదాం. ఓకే, ఇది క్రిస్ జాన్సన్ గారి అఫీషియల్ ఫేస్బుక్ ఛానల్ అండి, ఫేస్బుక్ గ్రూప్ అని అనుకోవచ్చు. ఈ ఫేస్బుక్ గ్రూప్లో ఆయన ఏం పెట్టారనేది చూసుకో. 3 days బ్యాక్ నుంచి డిఫరెంట్గా ఆయన పెడుతున్నాడు అనమాట. అవన్నీ కూడా మనం స్పీడ్గా చదివేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇంట్రెస్ట్గా అనిపిస్తే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. మనం ఇంకా ఫస్ట్ చూసుకున్నట్టయితే ప్రైవేట్లీ అంటే ప్రైవేట్గా అని చెప్పి అర్థం అన్నమాట. 3 days బ్యాక్ పెట్టిన పోస్టు. దాని తర్వాత వచ్చేసి కొంచెం పై స్క్రోల్ చేస్తే చూసారు కదా, లాయల్టీ నమ్మకంగా ఉండడం అన్నమాట. రాయల్టీ అంటే నమ్మకంగా ఉండడం అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలాగే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ట్రస్ట్ అన్నా సరే నమ్మకమే, అలాగే ఫెయిత్ అన్నా సరే విశ్వాసం అన్నమాట. ఓకే, నమ్మకం, విశ్వాసం, నమ్మదగ్గ, ట్రస్ట్ ఎన్నే అనుకోవచ్చు అన్నమాట. బిలీఫ్ అనేది కూడా ఇంచుమించు ఆ విధమైన అర్థమే వస్తుందన్నమాట. మనకి ఎడ్యుకేషన్ అని చెప్పి కూడా 2 days బ్యాక్ పెట్టారు. దానికన్నా పైన హోప్ అన్న నమ్మకమే. జస్టిస్ అంటే న్యాయం. ఓకే, ద గ్రేట్ ఈస్ కమ్ బ్యాక్, గ్రేట్గా ఉండేది ఏదో మనకి వెనక్కి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే గ్రేట్ అయిన విషయం ఒకటి వెనక్కి వస్తుందని పెట్టాడు ఆయన. ఇంకా హ్యుమానికేషన్ అంటే ఇక్కడ హ్యుమానిటీకి సంబంధించింది అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ద హంటెడ్ అంటే దొరకబట్టడం అన్నమాట, ఈజీగా చెప్పుకోవాలనుకుంటే. అలాగే ఫ్రీడమ్ అంటే తెలుసు కదండి, ప్రశాంతంగా మనం వదిలేయడాన్ని ఫ్రీడమ్ అంటారు అన్నమాట. దాని తర్వాత యాష్ అని పెట్టారు, యాష్ గారు పేరు పెట్టారు అన్నమాట. దాని తర్వాత గ్లోబల్. ఓకే, యాష్ గారు గ్లోబల్ యునైటెడ్ రివాల్యుయేషనైజ్డ్ అంటే దీని యొక్క అర్థం వచ్చేసి విప్లవాత్మకం అని చెప్పి అర్థం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం పైకి వెళ్తే అన్లిమిటెడ్ అంటే తెలిసిందే కదండి, అంతు లేనిది అని చెప్పి మనం ఇక్కడ అనుకోవచ్చు అన్నమాట. అలాగే డైవర్సిటీ, దీనికి కూడా అర్థం వచ్చేసి మనం తెలుసుకున్నట్టయితే తెలుగులో వైవిధ్యం అండి. డైవర్సిటీ అంటే దీని యొక్క అర్థం వచ్చేసి వైవిధ్యం అని చెప్పి మనకు అర్థం అన్నమాట. దాని తర్వాత స్ట్రెంగ్త్ అంటే తెలుసు కదా, బలం. దాని తర్వాత క్రియేటివిటీ అంటే మనం ఏదైనా ఒకదాన్ని తయారు చేసేదాన్ని క్రియేటివిటీ అంటారు అన్నమాట. క్రియేటివిటీ అంటే నార్మల్గా తయారు చేసేది కాకుండా డిఫరెంట్గా తయారు చేసేదాన్ని క్రియేటివిటీ అనుకోవచ్చు. ఫ్యామిలీ అంటే అందరికి తెలిసిందే. దాని తర్వాత ప్యాషనైజ్డ్ అంటే ఏదైతే మనం ఒకదాన్ని చెయ్యాలో దాని మీద ప్యాషనైజ్డ్గా ఉండడం అని చెప్పి అనుకోవచ్చు. ఇంకా వరుసగా 1 day బట్టి చాలా ఎక్కువ పెట్టారన్నమాట. అన్స్టాపబుల్ అంటే ఎప్పుడు కూడా దాన్ని ఆపలేము, దాన్ని అన్స్టాపబుల్ అంటామన్నమాట. దాని తర్వాత స్ట్రీమర్స్ అంటే మనం వీడియో చేసినప్పుడు లైవ్ స్ట్రీమ్స్ వస్తాయి కదా, వీడియో లైవ్లో వచ్చేదాన్ని స్ట్రీమ్స్ అంటాం. స్ట్రీమర్స్ అని పెట్టారు అన్నమాట. దాని తర్వాత ఏఐ అని పెట్టారు. ఇదే లాస్ట్ పోస్ట్ మాట ఆయన. ఓకే, ఆయన ఫాలోవర్స్ వచ్చేసి దాదాపు 26K ఉన్నారు. దాదాపు 27,000 పోస్టులు పెట్టాడు అన్నమాట ఆయన మొత్తం మీద. ఓకే, ఇంకా జూలీ మేడం పెట్టిన వీడియో వచ్చేసి ఇదండి. ఆవిడ అఫీషియల్ ఛానల్లో ఆవిడ పెట్టిన వీడియో అనేది ఒకటి వైరల్ అవుతుందన్నమాట. ఇక్కడ ఆవిడ 10 hours ముందు ఏం పెట్టిందంటే, విక్టరీ విత్ యాష్ ఈజ్ బిల్డ్ ఫర్ పీపుల్ రెడీ టు మూవ్ ఫార్వర్డ్ విత్ క్లారిటీ అండ్ డిసిప్లిన్ అండ్ రియల్ వరల్డ్ స్కిల్స్ డెవలప్మెంట్. అంటే విక్టరీ విత్ యాష్ అనేది మన పీపుల్స్ కోసం, మనం ముందుకు వెళ్ళడం కోసం మొత్తం అంతా కూడా తయారవుతుంది. అది కూడా సరైన క్లారిటీతోనూ డిసిప్లిన్తోనూ, అలాగే నిజమైన ప్రపంచంలో ఉన్న స్కిల్స్లో డెవలప్మెంట్ కోసం అన్నట్టుగా చెప్పింది మాట. ఇదిగోండి, ఇది ఏ వీడియో ఆవిడ నిన్న పెట్టింది. ఇది ఆల్రెడీ చాలామంది దీన్ని ఆవిడ ఈజీగా 2 నిమిషాలు చెప్తే మన వాళ్ళు 10-15 నిమిషాలు కూడా చెప్తారు కదా, అది మనకు తెలిసిన విషయమే. ఓకే, ఏ వీడియో ఇది ఒరిజినల్ వీడియో కాదు, ఏ వీడియో ఆవిడ క్రియేట్ చేసిన వీడియో, ఆవిడ అఫీషియల్గా పెట్టిన వీడియో. ఇవన్నీ కూడా ఒకటే వీడియో అనమాట. నేను మొత్తం చెక్ చేశాను, అన్నీ కూడా ఒకటే వీడియో. ఓకే, ఇంక ఈవిడ పోస్టులు కూడా మనం చూసుకోవాలంటే ఈ రకంగా చూసుకోవచ్చు అన్నమాట. 4 days బ్యాక్ ఆవిడ పెట్టింది ఏంటంటే విక్టరీ విత్ యాష్ లెర్న్ అండ్ షేర్. ఓకే, ఇక్కడ చూసారు కదా, మనం నేర్చుకొని వేరే వాళ్ళకి షేర్ చేసేది. ఇట్ ఈస్ ఏ సింపుల్ ఏ రెడీ టు ఆర్ యూ రెడీ అంటే నేను రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారా అని చెప్పి, ఐఎమ్ రెడీ, ఆర్ యూ రెడీ అని చెప్పి ఆవిడ పెట్టిందన్నమాట. అంతకుముందు వచ్చేసి హూ ఈజ్ ద దిస్ బ్రిడ్జ్ పుట్ మీ ఇన్ కామెంట్.
అంటే ఆన్ ప్యాస్ బ్రిడ్జ్ అనేది ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి అన్నప్పుడు చాలామంది అయితే ఎటువంటి కామెంట్ చేయలేదు. బేసిక్ అసలు కామెంట్స్ ఆప్షన్ లేదనుకుంటా దీనికి. ఎక్కడ కామెంట్ ఆప్షన్ కనిపెట్టలే. షేర్ ఒకటి లైక్ ఒకటి మాత్రమే కనిపిస్తున్నాయి అన్నమాట. బేసిక్గా కామెంట్స్ ఆపి ఉండొచ్చు. ఓకే, ప్రజెంట్ అయితే ఇది. ఇంకా మనం మిగతా వాళ్ళు చూసుకున్నట్టయితే రెడ్ రెఫర్ గారిది కూడా చూసుకోవాలనుకుంటే ఈ రకంగా రెడ్ రెఫర్ గారిది కూడా చూసుకోవచ్చు. ఆయన మ్యాక్సిమం వీడియోలో పెడతాడు కాబట్టి ఆ వీడియోలోనే ఉంటుంది అన్నమాట మ్యాటర్. ఓకేనండి, ఈ విధంగా అఫీషియల్గా మన ఎల్సీ మెంబర్స్ యొక్క ఫేస్బుక్లో అయితే మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. సింపుల్గా ల్యాగ్ లేకుండా వీడియో చేద్దామని చేశాను. కొద్దిగా సౌండ్లు వస్తున్నాయండి, అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే కొద్దిగా బ్యాక్గ్రౌండ్లో కొంతమంది వర్క్ చేస్తున్నారు, దానివల్ల కొద్దిగా సౌండ్లు నాయిస్ అనేది మీరు ఈరోజు వీడియోలో చూడొచ్చు. ఈరోజు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఏవైతే నేను చూపించిన పోస్టులు ఉన్నాయో, ఏవైతే వీడియోలు ఉన్నాయో మన ఎల్సీ మెంబర్లు, ఇవన్నీ కూడా యాష్ గారు వాళ్ళతో చెప్తే పెట్టారని కాదండి. జస్ట్ ఏంటంటే వాళ్ళకున్న నమ్మకాన్ని వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకున్న ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఉన్నారో అందులో పెట్టుకుంటున్నారు అన్నమాట. దాంట్లో తప్పేం లేదు. అలా అని చెప్పి వాళ్ళు చెప్పే ప్రతి దాన్ని కూడా మనం భూతార్థంలో పెట్టి వాళ్ళు ఒక అర్థం పెడితే మనం దాంట్లో నానార్థాలను ఎతికి దాన్ని హైలైట్ చేయడం అనేది బేసిక్గా అది కరెక్ట్ పద్ధతి కాదన్నమాట. జస్ట్ ఏంటంటే వాళ్ళు కూడా మనలాగే కంపెనీ మీద నమ్మకంతో, కంపెనీ మీద ఇంట్రెస్ట్తో కంపెనీలోకి వచ్చారు. కానీ వాళ్ళకి మనకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చు. రెండోది వచ్చేసి వాళ్ళు కూడా యాష్ గారికి దగ్గరగా ఉన్నారు. అలాగే యాష్ గారు ఎప్పుడైతే మన ఆన్ ప్యాస్ తీసుకొచ్చారో ఆ సిస్టంలోకి ముందుగా మనందరికన్నా ముందుగా వచ్చిన వాళ్ళే అన్నమాట. అంటే వాళ్ళు జాయిన్ అయ్యి దాదాపు 7 years కన్నా ఎక్కువ కూడా అవుతుంది. జస్ట్ మనం వచ్చి కొంచెం లేట్ అయింది కాబట్టి ముందు వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ అనేది మన యాష్ గారు ఇస్తారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళకి కొన్ని సబ్జెక్టులు అన్నీ కూడా ముందుగా మనకన్నా ముందు చెప్తారు. కానీ అలా అఫీషియల్గా వచ్చింది ఏదైనా ఉందంటే వాళ్ళు మ్యాక్సిమం వీడియో చేస్తారు. ఆ వీడియో రూపంలో మనకు చెప్తారు. చిన్న పోస్ట్ రూపంలో చిన్న మాత్రమే చెప్తారు, కానీ పెద్ద అయితే మ్యాక్సిమం చెప్పరు. కొన్ని విషయాలు పాపప్ వచ్చింది చెక్ చేసుకోండి, ఇలాంటి విషయాలు కూడా కొన్నిసార్లు వాళ్ళు పోస్ట్ రూపంలో పెట్టచ్చు అన్నమాట. ఓకే, ఇది మాట థియరీ. కాబట్టి ప్రతి దాన్ని కూడా మనం భూతార్థంలో పెట్టి హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను పెట్టాను చూసారు మీకు ఫోటో, ద గ్రేట్ ఈస్ కమింగ్ అనేది ఆయన పెట్టారు. అంటే ఒక మంచి విషయం అనేది రాబోతుంది అని. దానికి ఏమో మన వాళ్ళు గ్రూపుల్లో అడవాడు చేసి క్రిస్ జాన్సన్ గారు ద గ్రేట్ ఈస్ కమింగ్ అని పెట్టారు, ఇంక మామూలుగా ఉండదని చెప్పి దాన్ని కూడా భారీగా హైలైట్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, కాబట్టి ఆయన పెట్టారు. ఆయన ఎప్పుడే పెట్టారంటే దాదాపు 4-5 years పెట్టి చాలాసార్లు పెట్టాడు ఆయన. ద గ్రేట్ ఈస్ కమింగ్, మన హిస్టరీ రిపీట్, ఇవన్నీ మనం వింటూనే ఉన్నాం, వాళ్ళు పెడుతూనే ఉంటారు. దాంట్లో తప్పేం లేదు. జస్ట్ ఏంటంటే వాళ్ళకున్న నమ్మకాన్ని, వాళ్ళకున్న విశ్వాసాన్ని వాళ్ళు ఈ రకంగా చూపించుకుంటున్నారు. అలా అని చెప్పి మనం దాన్ని తీసుకెళ్ళి హైలైట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి నేను అంటున్నాను అనమాట. ఒకవేళ నేను చెప్పిందంతా మీకు కరెక్ట్గానే అనిపించింది, ఇలాంటి హైలైట్ కానీ హై ఇచ్చే మూమెంట్స్ కానీ మనకు చాలాసార్లు జరిగాయి కానీ బేసిక్గా మనం దాన్ని అనుభవించలేకపోయామని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎస్ అని పెట్టండి. ఒకవేళ వాళ్ళు చెప్పింది నిజం అనిపిస్తే నో అని పెట్టండి, మీ ఇష్టం అన్నమాట. ఓకే, దాన్ని బట్టి మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. మీకు నేను చెప్పిందంతా పర్ఫెక్ట్ అనిపిస్తే ఎస్ అని పెట్టండి, పర్ఫెక్ట్ కాదనిపిస్తే నో అని పెట్టండి. దానివల్ల నాకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్. అలాగే ఇంటర్లింక్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ వీడియోలు ఇక్కడ వస్తున్నాయి పైన, రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంకా మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఎందుకంటే టెలిగ్రామ్ కొన్ని రోజులు పనిచేయదు, వాట్సాప్లో మాత్రం అప్డేట్స్ వస్తాయి. దానికి సంబంధించిన లింకు కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా ఉంది. దాని మీద క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.